బై ది వే అందరికీ హ్యాపీ సంక్రాంతి. రీసెంట్ గా మేకర్ బజార్ లో తిరుగుతున్నప్పుడు నాకు ఒక ప్రోడక్ట్ అయితే కనపడింది. తిరగడం అంటే షాపింగ్, అర్థం చేసుకోండి. ఈ డిఫరెంట్ ప్రోడక్ట్ చూసాక ఏంట్రా ఇదని దాని డిస్క్రిప్షన్ చదివాక అర్థమైంది ఏంటంటే ఇది ఒక విఆర్ గ్లాసెస్ సంబంధించిన లెన్స్ అనమాట. ఇవి ఏంటంటే కాన్వెక్స్ లెన్సెస్. ఇవి మీలో ఎంతమందికి కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్ తెలుసో తప్పకుండా కమెంట్ చేయండి. అవి మనకి స్టడీస్ లో వస్తాయి, లైక్ 9th 10th లో వస్తాయి అనుకుంటాను. ఆప్టిక్స్ అనే టాపిక్ చదువుకోండి ఫస్ట్. బై ది వే అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతికి మన వ్లాగ్ ఛానల్లో చాలా వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. మరి చూసుకో, మళ్ళా మామూలుగా ఉండదు. నేను సరదాకే వ్లాగులు పెట్టనండి. మరి సంక్రాంతి వస్తుంది, మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సంక్రాంతి కాబట్టి అందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను. లైక్ చేయండి. సంక్రాంతి తర్వాత మనకి ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేసామన్నమాట. అది లోడింగ్, వెనకాల చాలా వర్క్ చేస్తున్నాం దాని మీద. కంపల్సరీ లైక్ చేయండి. పెద్ద ప్రాజెక్ట్, మరి అర్థం చేసుకోండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో. విఆర్ గ్లాసులు తయారయ్యడానికి ఫస్ట్ నేనైతే సన్ బోర్డ్ షీట్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇవి మొత్తం 4 పీసెస్ అయితే కావాలి. వీటి మెజర్మెంట్ చూసుకున్నట్టయితే 17.5 సెంటీమీటర్స్ ఇంటూ 9 సెంటీమీటర్స్ కింద మొత్తం 4 రెక్టాంగిల్స్ అయితే కావాలి. ఇది ఒక ప్రింట్అవుట్ అనమాట. ఇందులో మనకు విఆర్ లేఅవుట్ అయితే ఉంటుంది. జస్ట్ మన ఐ పొజిషన్ తెలియడానికి ఒక శాంపుల్ పీస్ అనమాట, లైక్ లేఅవుట్ లాగా. దీన్ని మన సన్ బోర్డ్ మీద స్టిక్ చేసి ఐస్ కోసం ఈ రౌండెడ్ పార్ట్స్ అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను పెన్ నైఫ్తోని. ప్రాపర్గా 2 పార్ట్స్ కట్ చేసేసుకోండి. లైక్ మీకు వీడియోలో చూపెడుతున్నట్టు నీట్గా కట్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో మనం లెన్స్ పెట్టాలి. ఫైనల్లీ 2 హోల్స్ అయితే ప్రాపర్గా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనకి నోస్కి సంబంధించిన పార్ట్ అనమాట ఈ కర్వ్, ఏదైతే మన ముక్కు కరెక్ట్గా సెట్ అయ్యే పార్ట్ అది, దాన్ని కూడా ప్రాపర్గా కట్ చేసేస్తున్నాను చూడండి వీడియోలో చూపెట్టినట్టు. ఇది వచ్చి కింద పార్ట్కి వచ్చే పార్ట్ అనమాట, లైక్ చీజ్ దగ్గరికి వస్తుంది మన నోటి దగ్గరికి. దాన్ని ప్రాపర్గా యూ షేప్లో కట్ చేయండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇది నా ఫేస్కి తగ్గ డిజైన్లో అయితే నేను డ్రా చేసుకుని కట్ చేసేస్తున్నాను. అండ్ దీని మీద కూడా మనకి నోస్కి అయితే హోల్ అయితే రావాలి సేమ్. ఇది మీకు లాస్ట్లో మీకు ప్రాపర్గా అర్థమవుతుంది దీని డిజైన్ పూర్తయ్యాక. సేమ్ ఇంకొక రెక్టాంగిల్ తీసుకుని మనకి ఫస్ట్లో ఈ టాప్ సైడ్ అయితే ఇలా స్టిక్ చేయండి సూపర్ గ్లూతోని. మీకు వీడియోలో చూపెడుతున్నట్టు ఫాలో అయిపోతే సేమ్ డిజైన్ మీరు ప్రాపర్ చేసేయచ్చు. అండ్ ఇందులో మన మొబైల్ అయితే ఎలా ఫిట్ అవుతుంది, మొబైల్ మనకి షేక్ అవ్వకుండా ఫ్రంట్గా వచ్చేయకుండా జస్ట్ సపోర్ట్స్ కోసం అయితే ఇలా 2 పీసెస్ తీసుకుని పైన అయితే స్టిక్ చేస్తున్నాను. వీటిని ప్రాపర్గా స్టిక్ చేసుకోవాలంటే మొబైల్ ఊగిపోతూ ఉంటుంది. లైక్ నేను వీడియోలో చూపెడుతున్నట్టు ప్రాపర్గా స్టిక్ చేసేసుకోండి. ఇది కంపల్సరీ నీడెడ్ అనమాట. ఇప్పుడు మన లెన్స్ అయితే ఫిక్స్ చేయాలి. ఇది లెన్స్కి సంబంధించిన పార్ట్. ఏదైతే ఫస్ట్ దానికి ఈ లెన్స్ దానికి మధ్యలో 3 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలి ప్రాపర్గాని. ఇది ఒక డిపెండ్స్ ఆన్ లెన్స్ అనమాట. మీరు ఏ ఫోకల్ లెంత్ ఉన్న లెన్స్ వాడుతున్నారన్న డిపెండ్ అవుతుంది. నేను వాడింది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది వచ్చి టాప్ సైడ్ ప్లేట్ అనమాట. టాప్ సైడ్ ప్లేట్ కూడా యూ షేప్ కట్టింగ్ అయితే చేయాలి. అండ్ ఇప్పుడు చేస్తున్న గ్రూ వచ్చి లైక్ మొబైల్ హోల్డర్కి అనమాట, లైక్ మొబైల్ ఇన్సర్ట్ చేయడానికి. ఈ పాటికే మీకు సగం డిజైన్ అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఈ పై సైడ్ నుంచి మనం మొబైల్ లోపలికి ఇన్సర్ట్ చేస్తాం, ఫ్రంట్ సైడ్ నుంచి మనం చూడడానికి అనుకూలంగా ఉంటుంది. ఫైనల్లీ మనకి ఆల్మోస్ట్ 90% ఆఫ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ప్రాపర్గా మొబైల్ పెట్టాడుతుందో లేదు చూడండి ఒకసారి కరెక్ట్గానే. నాకైతే మొత్తం సెట్ అయింది. ఇదే మెయిన్ కాంపోనెంట్. ఇది మనకి విఆర్ లెన్సెస్ అనమాట. ఇవేంటంటే కాన్వెక్స్ లెన్సెస్. ఇవి నాకు అరౌండ్ 170 రూపీస్కి నాకు మేకర్ బజార్లో దొరికినవి. చాలా బెస్ట్ ప్రైస్ అండ్ చాలా గుడ్ క్వాలిటీ అనమాట. ఇది రియల్ గ్లాస్, ప్లాస్టిక్ అయితే కాదు. ఈ రెండాటిని ఈ 2 హోల్స్లోకి వచ్చేలా నీట్గా సూపర్ గ్లూతో కానీ, సూపర్ గ్లూ కాదు హాట్ గ్లూ అయితే వాడండి, ఎందుకంటే సూపర్ గ్లూ వాడితే ఇష్యూస్ వస్తాయి. నేనైతే హాట్ గ్లూతో అయితే స్టిక్ చేస్తాను. జస్ట్ ఒక్కొక్క డ్రాప్ వేసి స్టిక్ చేసేయండి. అండ్ ఇక్కడ ఫోమ్ అయితే కట్ చేసాను చూడొచ్చు. ఫోమ్ కట్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఎండ్లు అయితే మూసేసాను సన్ బోర్డ్తోనే మొత్తం. మీకు వీడియో చూస్తే అర్థమైపోద్ది. ఇప్పటికే ఇది 90% రెడీ అయిపోయింది. అండ్ ఈ స్ట్రాప్ వచ్చి నా దగ్గర ఓల్డ్ గోప్రోకి సంబంధించిన ఒక స్ట్రాప్ అనమాట, హెల్మెట్కి ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసి దీనికి ఇన్స్టాల్ చేశాను. లైక్ చూడడానికి అయితే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు ఫైనల్లీ జస్ట్ ఒక గంటలో అయితే తయారు చేస్తాం అనమాట. ఎందుకు అంత తక్కువ టైం పట్టిందంటే సన్ బోర్డ్తో తయారు చేసాను కాబట్టి. ఇదే పీవీసీతో తయారు చేయాలంటే అయిపోయి. అండ్ ఇది సన్ బోర్డ్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు, లైక్ థర్మాకోల్ టైప్లో ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. వర్కింగ్ ప్రాసెస్ కూడా సేమ్ చాలా బాగుంది. లైక్ కంఫర్ట్ అయితే అంత ప్రాపర్గా లేదు, వర్కింగ్ ప్రాసెస్ అయితే నాకు నచ్చింది. ఇది ఏంటంటే స్ట్రాప్ అనమాట, మన హెడ్కి పెట్టుకోవడానికి స్ట్రాప్. ఈ స్ట్రాప్ ఎక్కడదరా అని అడిగితే నా దగ్గర గోప్రోకి సంబంధించిన మౌంట్లు ఉంటాయి, ఆ మౌంట్లు తోటి పీకేసాను. విఆర్ కోసం వీడియోస్ మాట్లాడుకుంటే దీనికోసం మనకి యూట్యూబ్లో వీడియోస్ దొరుకుతాయి అనమాట. 2 టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. నార్మల్ వీడియోస్, 360 వీడియోస్ అంటారు. లైక్ ఇలా తిప్పుతున్నప్పుడు అది 360లో తిరుగుద్ది వీడియో అన్నది. మీకు చూపెడతాను ఎగ్జాంపుల్. లైక్ ఇక్కడ చూడొచ్చు మనకి విఆర్ 360 అనేది కనబడుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఒక వీడియో వస్తుంది కదా, ఈ వీడియో చూడండి. నేను ఫోన్ ఎలా తిప్పుతుంటే అలా అక్కడ లైక్ మనం చూస్తే ఎలా వస్తుందో అలా జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎలా ఉంది కదా మీకు.
లైక్ నేను ఈ సైడ్ తిప్పాను అనుకోండి అక్కడ వ్యూ మారుతుంది అనమాట, నిజంగా మనం చూసినట్టు జరుగుతుంది. అండ్ ఇది 360 VR వీడియో అంటారు, వీటిని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తాయి. మనకి కింద VR ఆప్షన్ కనబడుతుంది, ఎలా కొట్టామంటే గ్లాసుల్లోకి మారుతుంది. అండ్ దీన్ని సింపుల్గా మన VR బాక్స్లోకి అయితే ఇన్సర్ట్ చేసాడు మేము మొబైల్ని. ఇందులో ప్లే చేసాక మనకి లెన్స్ల నుంచి మీకు కనపడుతుంది అనుకుంటున్నాను, వస్తుందారా? యా, ఆ లెన్స్ నుంచి అయితే మనకి కనపడద్దు అనమాట. ఇప్పుడు దీన్ని నేను పెట్టుకునే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఎస్, మొత్తం చాలా స్టేబుల్గా ఉంది. లైక్ ఇక్కడ కొంచెం లైట్గా నొక్కుతుంది, బట్ నో ప్రాబ్లం. ఓ నీ అమ్మాయి రేట్ ఎక్కడికో తీసుకుపోతున్నాడు రా బై. రోలర్ కోస్టర్ రైడ్ నేను వండర్లో వెళ్ళాను, దానికి మించి ఎక్కువసేపు చూడలేము, ఈ బాగాలేదు వీడియో. ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే అల్టిమేట్ ఉందన్నమాట. క్వాలిటీ అయితే నిజంగా క్రేజీ ఉంది. లైక్ ఏదైతే 1000Bలో VR సెట్స్ ఉంటాయో, నేను ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ చూసాను దాన్ని, లైక్ ఎక్స్పీరియన్స్ చేశాను, అదే విధంగా ఉందన్నమాట. లెన్స్ క్వాలిటీ బాగుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియోస్ మనకి ఎలాంటి వీడియోసే కాదు, జస్ట్ ఇప్పుడే ఒక గోస్ట్ 360 వీడియోసే కనపడింది. దీన్ని ప్రాపర్గా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను సరదాగా అల్లిపోయేవాడిని. ఓకే, ఇక్కడ ఏదో తలుపు ఉంది. ఒరే అమ్మ, డెడ్ బాడీ. ఎటుప్పుడు ఈయన అన్బాక్స్ చేయాలి ఇటు మనం బ్రో. నీ అమ్మ, ఇప్పుడు 7వ రూపం వద్ది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. మరి ఎక్కడ దేదిరా? ఏట్రది గొంగళపురుగా? చెయ్యమ్మా, వరస్ట్ అది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వీడికి ఏమైందిరా? అమ్మా,